దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర. వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసేసి దత్తధామ్ బాసర్ అండి. జ్ఞాన సరస్వతి దేవాలయం వీడియోస్ ఆల్రెడీ చూసారు కదా. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ దత్త మందిర్ ఉంటుందండి. ఈ ప్లేస్ గురించి మీకు చెప్పాలి అని అంటే, శ్రీ గురుచరిత్ర పారాయణం అందరూ చేసే ఉంటారు. గురుచరిత్ర పారాయణంలో 13 మరియు 14వ అధ్యాయం ఇక్కడే జరిగింది అని చెప్పేసి అక్కడ మనకి ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. సో నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడికి వచ్చారు. ఈ బాసర క్షేత్రంకి కూడా వచ్చి 13 మరియు 14 అధ్యాయాలు ఇక్కడే జరిగాయని చెప్పేసి మాకు అక్కడ వాళ్ళు కూడా చాలామంది చెప్పారండి. బాసర్లో మన జ్ఞాన సరస్వతిని దర్శించుకుంటాం, కానీ ఇక్కడ ఒక దత్త మందిరం ఉంది అని చాలామందికి తెలియకపోవచ్చు. సో మా వీడియో చూస్తున్నారు కదా, మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దత్త మందిరాన్ని దర్శనం చేసుకోండి. ఈ 13వ 14వ అధ్యాయంలో వచ్చేసేసి నృసింహ సరస్వతి స్వామి వారు త్రయంబకేశ్వరం నుంచి ఈ బాసర క్షేత్రమునికి వస్తారండి. గోదావరి నది తీరంలో ఉన్న బాసర క్షేత్రమునికి వస్తారనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఆయన అక్కడ ధ్యానం చేసుకునేటప్పుడు గోదావరి నది ఒడ్డు నుంచి ఒక బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. అప్పుడు ఆయనను చూసి శిష్యులని బ్రాహ్మణుని రమ్మని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణ్ణి రమ్మని చెప్పినప్పుడు ఏమైంది, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు, చాలా పాపం కదా ఆత్మహత్య చేసుకోవడం అని స్వామివారు అడిగితే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు కదా, నాకు శూల వ్యాధి ఉంది, తినడానికి చాలా కష్టంగా ఉంది స్వామి అని చెప్తారనమాట. అప్పుడు ఆ తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అక్కడ ఇంకో బ్రాహ్మణుడు స్నానం ఆచరించడానికి వస్తాడు. అప్పుడు ఆ ఇంకో బ్రాహ్మణ్ణి పిలిచేసి, నీ పేరేంటి అని అడిగితే ఆ బ్రాహ్మణుడు నా పేరు సాయం దేవుడు అని చెప్తారనమాట. సాయం దేవుడికి చెప్తాడు. ఇంకో బ్రాహ్మణుడు ఏంటంటే శూలవాదితో బాధపడుతున్నాడు. ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టేసేసి ఆ శూలవాది నయమైపోతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు సాయం దేవుడు స్వామివారిని చూసి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆయనకి. ఎవరో నిజంగానే త్రిమూర్తి వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు సాయం దేవుడు నృసింహ సరస్వతి స్వామిని కోరుతారనమాట, మీరు కూడా మా ఇంటికి భిక్షకి రావాలి అని చెప్పేసి కోరితే, అప్పుడు సాయం దేవుడు ఇంకో బ్రాహ్మడు తన శిష్యులతో కలిపి సాయం దేవుడు వాళ్ళ ఇంటికి భోజనంకి వస్తారు. సాయం దేవుడు వాళ్ళ భార్య చాలా ప్రతివ్రత అయి ఉంటుందండి. స్వామివారికి రకరకాల పూజా విధానం చేస్తుందండి. ఆ పూజా విధానంకి స్వామివారు ఆకర్షితులయ్యి వాళ్ళ వంశస్థులు స్వామివారి భక్తులై ఉంటారు అని చెప్పేసి స్వామివారు ఆశీర్వదిస్తారు. అప్పుడు వారింట భోజనం చేసిన తర్వాత ఆ శూలవాది ఉన్న బ్రాహ్మణుడికి శూలవాది మొత్తం తగ్గిపోతుంది. సో అప్పుడు సాయం దేవుడు చెప్తాడు కదా, స్వామి ఇంత అద్భుతమైన లీల నేను నాకు అసలు ఎక్కడా చూడలేదు అని చెప్పేసి సాయం దేవుడు చెప్తాడనమాట. ఈ స్టోరీ కూడా ఇక్కడే జరిగిందండి. సో సాయం దేవుడు స్టోరీ కూడా ఇక్కడే జరిగింది. అలాగే సాయం దేవుడు ఒక రాజు నుంచి కాపాడిన స్టోరీ కూడా ఇక్కడే జరిగింది. అది మీకు 14వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు ఒకసారి గురుచరిత్ర పారాయణం కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా చదవండి. ఇక్కడ టెంపుల్ వచ్చేసేసి లోపల కింద టెంపుల్ ఉంటుంది, పైన ఒక టెంపుల్ ఉంటుంది. సో కింద టెంపుల్ వచ్చేసేసి కాలభైరవుడు, నృసింహ సరస్వతి స్వామి మరియు గణపతి ఉంటారు. పైన టెంపుల్ వచ్చేసేసి సాయం దేవుడు, నృసింహ సరస్వతి, మళ్ళీ విష్ణుదాస్ మహారాజ్ స్వామి వారు కూడా ఉంటారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ధ్యాన గుహ అని ఉంది చూడండి. సో స్వామివారు ఇక్కడే ధ్యానం చేసుకునేవారంట. లోపల మేము కూడా కాసేపు కూర్చొని స్వామివారి ధ్యానం చేశామండి. మాకు కూడా చాలా బాగా అనిపించింది. సో కింద దత్త మందిరం ఉంది, పైన మనము దత్తపారాయణం చేయాలి అనుకుంటే కనుక పైన కూర్చొని కూడా దత్తపారాయణం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఔదుంబర వృక్షం ఉంది, స్వామివారి పాదుకలు కూడా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉందండి గుడి కూడా. అసలు చాలామంది వెళ్ళి ఉండరు, మాకు మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది వెళ్తే మాత్రం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్వామివారి పాదుకలు అనమాట. సో గురుదేవ్ దత్త దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర ఒక 2 అధ్యాయాలు ఇక్కడ జరిగాయి అనంటే ఆ ప్లేస్ని తాకితే చాలండి, ఆ ప్లేస్కి వెళ్తే చాలు మనకి ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అని మాకు అనిపించింది. సో మేము వెళ్ళినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా అదృష్టంగా భావించాం కూడా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో గుడి వెనకాలనే మనకు నృసింహ సరస్వతి స్వామివారి విగ్రహం కూడా ఉంటుందండి పైనకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో గురుదేవ దత్త మందిరం పారాయణ కక్ష అని చెప్పేసి ఉంటుందండి. సో మీరు ఈ గుడితో పాటు అక్కడ పైన కూడా విగ్రహాల దర్శనం చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా పైన కొన్ని మెట్లు ఎక్కేసేసి
లోపలికి వెళ్ళాల్సింది ఉంటుంది. లోపట విగ్రహాలు చూస్తే మాత్రం మనకు మనసు నిండా ఆనందం కలుగుతుందండి. నిజంగానే స్వామివారు అక్కడ నిల్చొని ఉన్నారా మన కోసం అని చెప్పేసి. చూడండి, ఇది సాయం దేవుడు, ఇది నృసింహ సరస్వతి స్వామివారు, మరియు ఆయన పక్కన ఉన్నది విష్ణుదేవ్ మహారాజ్ స్వామివారు అనమాట. ఈ గుడి కట్టించింది ఆయననే, విష్ణుదేవ్ దాస్ మహారాజ్ స్వామివారు. సో ఆయన వేరే ఎక్కడో ఉంటారంటనండి. ఈ గుడి కట్టించింది మాత్రం ఆయననే అని అక్కడ చెప్తున్నారు. సో వారి వంశస్థులు, వారి భక్తులు కూడా ఇప్పటికీ ఇక్కడికి వచ్చి ఆ గుడి పూజ చేసుకుంటూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. నృసింహ సరస్వతి వారు చిన్న పిల్లల్లాగా ఎలా ఉన్నారు, అసలు ఎంత బాగున్నారో. సో నృసింహ సరస్వతి స్వామి వారు తన భక్తులకి కనబడడం, భక్తులకి మిరాకిల్స్ చూపించడము ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ చేశారు అని చెప్పేసి మాకు అక్కడ వారు చెప్పారు. సో విష్ణుదేవ్ మహారాజ్ స్వామి వాళ్ళ వంశస్థులను మేము కలిసామండి. సో కలిస్తే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు కూడా. సో ఆయన ఎప్పుడైతే తన మహిమల్ని భక్తులకు చూపిద్దాము అని అనుకున్నారో అప్పుడు ఈ బాసర క్షేత్రం నుంచే స్టార్ట్ చేశారంట. సో మొదటి భక్తుడు చూపించింది సాయం దేవుడు అనమాట. సో సాయం దేవుడు కూడా ఆ తర్వాత గానగాపురంకి వచ్చేసేసి స్వామివారి భక్తుల్లాగా మారిపోతారు. అది కూడా చాలా అద్భుతమైన పాఠ్యాంశంలో మీకు గురుచరిత్ర పారాయణంలో ఉంటుంది. సో గురుచరిత్ర పారాయణం చేస్తే మాత్రం మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అండ్ మనకు అనుకున్న కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి. 13వ అధ్యాయం చదివితే కనుక మీకు ఎలాంటి రోగాలు, ఎలాంటి డిసీజెస్ ఉన్నా కానీ కూడా పోతాయి అని చెప్పేసి మరి గురుచరిత్ర పారాయణంలో ఉంటుంది. 14వ అధ్యాయం చదివితే కనుక మీకు ఎలాంటి సంకటాలు వచ్చినా కానీ కూడా పోతాయి అని చెప్పేసి పారాయణంలో ఉంటుందండి. సో ఈయననేనండి విష్ణుదాస్ మహారాజ్ గారు. సో అక్కడ 13, 14 అధ్యాయాలు ఏమైతే స్టోరీస్ అయితే ఉన్నాయో ఆ స్టోరీస్ అన్ని చిన్న చిన్న పెయింటింగ్స్ లాగా మనకి ఇక్కడ పెట్టారు. సో మీరు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత స్టోరీస్ కూడా చూడొచ్చు మీరు. విష్ణుదేవ్ మహారాజ్ పక్కనే ఆశ్రమం కూడా ఉంటుందండి. సో అది కూడా మీరు దర్శించుకోండి, స్వామివారి ఆశ్రమం కూడా. ఈసారి బాసర వెళ్ళినప్పుడు మాత్రం జ్ఞాన సరస్వతి అమ్మవారినే కాకుండా, ఆ అమ్మవారి ఆశీస్సులే కాకుండా నృసింహ సరస్వతి ఆశీస్సులు కూడా పొందండి. మీరు అక్కడ అడుగు పెట్టినా కానీ కూడా మీకు అది అదృష్టంలానే భావిస్తాం. ఎందుకంటే స్వయాన ఆ నృసింహ సరస్వతి స్వామివారు వచ్చి తన మహిమలు చాటింపు చేసిన ప్లేస్ అండి ఇది. సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి.